తుఫాన్ బాధితులకు సహాయం అందించడంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమైనవంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగామంటున్నారు. బాధితులకు సహాయం అందించడంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. తుఫాను కారణంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తక్షణం అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక సహాయ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. సార్, అధికారులకు మీరు ఎటువంటి చర్యలు అయితే సూచించారు? ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి? గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క తుఫాను యొక్క బీభత్సం మనం ముఖ్యంగా అతిపెద్ద వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 3 ప్రాంతాలు మేమేమో ఉదయమే సుమారు ఒక 3-4 గంటలేమో లోతట్టు ప్రాంతాలనేమో సందర్శించడం జరిగింది. మొన్న చిలకపేట అలాగే ఫెరీ రోడ్ ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ ఉండే సమస్యలన్నీ కూడా ఇమీడియట్గా జీఎంసీ కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. వారికి దానికి తగ్గ చర్యలు చేపట్టడానికి కూడా వారికి ఏమో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా నేనేమో ఏదైతే నెహ్రూ బజారు అక్కడుండే గెడ్డలు ఆ పరిసరాల ప్రాంతాలు దొండపర్తి ఆ ప్రాంతాలన్నీ కూడా నేనంతా కూడా ఒక 4 గంటలు మేమేమో సందర్శించడం జరిగింది. వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రజలు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంత పెద్ద వర్షంలో ఎమ్మెల్యే రావడము మాకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు అడగచ్చునని ఇక్కడ జీవీఎంసీ ఏంటి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సైక్లోన్ కోసం అని చెప్పేసి నిరంతరం ఆల్ కమిషనర్స్ తోటి, ఆల్ ఐఏఎస్లతోటి, ఆల్ ఐపీఎస్లతోటి నిరంతరం ఒక కమ్యూనికేషన్ ఇస్తూ ఉండి ప్రజలకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వండి, ఒక డిగ్నిటీ లైఫ్ ఇవ్వండి అని చెప్పేసి దాని మూలానే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారితో నేను కూడా నిన్న కూర్చొని మాట్లాడడం జరిగింది. మొన్న కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎర్రిగడ్డలో 24/7 ఏమో ఒక 2 జేసీబీలు పనిచేస్తూ ఉన్నాయి. అవి పూర్తిగా అక్కడ ఉండే చెత్త అంతా కూడా ఏదైతే గార్బేజ్ వస్తూ ఉందో 14 వార్డుల నుండి ఉత్తర నియోజకవర్గం నుండి కూడా గార్బేజ్ అంతా కూడా మా దక్షిణ నియోజకవర్గం ద్వారానే సముద్రంలో కలుస్తూ ఉంటుంది జ్ఞానాపురం నుంచి. అదంతా కూడా 24/7 తీసి నిన్న ఒక రోజు మాత్రమే 22 ట్రక్కులేమో అక్కడ కాపులపాడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే కూడా ఇంచుమించు 15 ట్రక్కులేమో కాపులపాడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే వాటర్ లెవెల్స్ ఏమో కిందకు వచ్చి ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ సముద్రంలోకి వెళ్ళడం వల్ల ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ కూడా శ్రీకన్య థియేటర్ మీరు చూడొచ్చు, లేదనుకుంటే అక్కడ జ్ఞానాపురం చూడొచ్చు, లేదనుకుంటే అక్కడ లక్ష్మీ చిలకపేట చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ సహాయ చర్యలు అందించడంలోని రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఎలా అంటారు? తెలుగుదేశం పార్టీకి ఇంకా వేరే పనేమీ లేదు. ఆరోపించడం వారికినే వారి యొక్క పని. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీ అందరూ కూడా ఒక మత్స్యత్వం ఏంటంటే ఆ రోజు మత్స్యకారు బోట్లు ఏమో కాలిపోతే 12 గంటల్లోనే దానికి ఇమీడియట్గా కాంపన్సేషన్ అనేది దానికి అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. ఏదైతే అన్నీ కూడా టోటల్గా కలెక్టర్స్ దగ్గర నుండి అక్కడ వాలంటీర్ వ్యవస్థ వరకు కూడా అసెస్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి పంట నష్టానికి కూడా ప్రతి రూపాయి కూడా చెల్లించే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సహాయ చర్యలు అందించడంలోని వైసీపీ ప్రభుత్వం మించి మరి ఇంకో ప్రభుత్వం లేదని చెప్పేసి ఎమ్మెల్యే వాసుపల్లి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని, అందుకు అధికారులు కూడా చక్కగా సహకరించారని కూడా చెప్తుంది. ఇదంతా కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్ ఒక పరిపాలనకి నిదర్శనంగా ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.